సరే. So before going to plan determination, here if you want to create a sales order, we have enterprise structure, we have a customers, we have a material, we have a sales document type and pricing. I think you can able to create a sales order. Let's say as per book. First we will try. Once we maintain the condition record up to here, right? Yes or no? We can Yes, we yes, can So we will try to create a sales order VA01. We'll say first. VA01 మన దగ్గర డేటా ఉంది. ఓకే, లెట్స్ సీ. VA01 డాక్యుమెంట్ టైప్ CAOR. am I right? Yes or no? Yes or no అండి? సేల్స్ డాక్యుమెంట్ టైప్ OR కి CAOR, right? We have designed it. Okay. My sales organization CA00. My distribution channel C5. My division C5. Okay, no need to enter under this sales office and sales group. If you have a multiple sales offices you have assigned to the sales area, then in which sales office you are creating. Okay, you have to. If you are assigning only one, it will pick automatically. No need to enter. Press enter. CND. Order type. Sometimes it will allow one day. Even allow, you have to fix this issue. Okay, it's a one-time activities. I will show you. Order type OR, whatever CAOR or whatever, has not been defined in the sales area. See, ఇది డిఫైన్ చేసాము కానీ ఎక్కడ సేల్స్ ఏరియాకి అసైన్ చేయలేదు, మనం లింక్ చేయలేదు ఎక్కడ. ఎస్ సార్, నో. ఎస్ సార్, నో అండి. నాట్ అసైన్డ్. సేమ్ ఎర్రర్ చూడండి. ఆర్డర్ టైప్ వాట్ ఎవర్ నాట్ బీన్ అసైన్డ్ ఇన్ ద సేల్స్ ఏరియా. సేమ్ పాత్ మీరు ఎక్కడైతే క్రియేట్ చేశారో సేల్స్ డాక్యుమెంట్ హెడర్ కింద క్రియేట్ చేశారండి సేల్స్ డాక్యుమెంట్ టైప్ ని, అక్కడే ఉంటుంది ఈ స్టెప్. అసైన్ సేల్స్ ఏరియా టు సేల్స్ డాక్యుమెంట్ టైప్. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు ఎట్లా అంటే మీరు కొత్త సెట్ చేస్తున్నారు అనుకోండి, న్యూ సెట్ ఆఫ్ డేటా యు ఆర్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి. న్యూ సెట్ ఆఫ్ డేటా సపోజ్ కొత్తది ఏదైనా క్రియేట్ చేస్తుంటే మీరు ఏం చేస్తారు, కొత్త దాంట్లో అగైన్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ సేల్స్ డాక్యుమెంట్ టైప్ విత్ దట్ కాంబినేషన్. am I right? Yes. అప్పుడే ఇక్కడే అసైన్ చేసేసింది. మీరు క్రియేట్ చేసినప్పుడే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యూ అండర్స్టూడ్. ఓ వాట్ ఎవర్ డాక్యుమెంట్ టైప్ వీఆర్ క్రియేటింగ్ వీ షుడ్ అసైన్ టు అవర్ సేల్స్ ఏరియా. అసైన్ సేల్స్ ఏరియా టు సేల్స్ డాక్యుమెంట్ టైప్. మీకు ఎందుకు అప్పుడు చెప్పలేదంటే ఫస్ట్ టైము మీకు ఎర్రర్ ఎలా వస్తుంది, ఈ డాక్యుమెంట్ టైప్ని వేర్ యూ హ్యావ్ టు గో అండ్ అసైన్ టు అవర్ సేల్స్ ఏరియా అని చెప్పడానికి ఐ జస్ట్ హోల్డ్ ఇట్. ఓకే, నౌ ద న్యూ సెట్ యూ స్ట్రైట్ అవే, no need to wait for VA01. When you are going to create a sales document type, that time only we can assign here. Okay, if you go inside and each set అంటే ఏ సెట్ అయినా ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు యూజ్ CA01, రైట్? ఈ ఫస్ట్ 3 ఈజ్ అ కామన్ ఫర్ ఎంటైర్ CA01. అంటే యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ OR or RE or G2 or L2. This is the step only we have to see. Assign sales document type permitted for sales area. ఇది వన్ టైం యాక్టివిటీ, అంటే ఒక్కసారి మాత్రమే చేస్తారు దీస్ థింగ్స్. ఇది వచ్చేసి ఎవ్రీ టైం. నౌ వీఆర్ అసైనింగ్ OR, వాట్ ఎవర్ CAOR. లేటర్ I will directly come to here and maintain
దట్ RE. అంటే RE చేసేటప్పుడు ఇది మెయింటైన్ చేస్తాం. అలాగే G2 చేసేటప్పుడు L2 చేసేటప్పుడు. బట్ నేను బ్యాక్కి వెళ్ళి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ డేటా చేశాను అనుకోండి, ఇది మళ్ళీ వన్ టైం యాక్టివిటీ అవుద్ది. ఫస్ట్ 3. ఓకే, ఎందుకంటే ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ కాంబినేషన్స్ మెయింటైన్ చేస్తాం వన్ టైం అంతే. గో ఇన్సైడ్, సింపుల్ అండి, నథింగ్ బిగ్ డీల్. ఓకే, పొజిషన్, ఫైండ్ యువర్ సేల్స్ ఆర్గనైజేషన్ and reference sales organization also same. That is what I know. One time, right? Press enter. For return separate, for OR separate, for G2 separate, no and this is the common for all those business processes. Okay. Same thing is there in the book also. Combine sales organization, position, specify our sales organization, click on enter. Specify reference sales organization also same. Okay, click on enter, then save it. Do the same process for distribution channel, do the same process for division also. Back, combine distribution channel, position CA00 and C5. So distribution channel, reference distribution channel also C5. Division, position A00 C5. Division, reference division C5. Done. So finally we'll go to this assign sales document type permitted for sales area. Go to new entries, yellow message, enter CA0, C5, C5. Most of the people they will maintain the sales area, then save it. What it is missing is it correct or something is missing? Some name. What are the names? These names are. Hey, come on. These names will pick from here. If you press enter, names it will come. And right you need to give. Right side you have to fill. Why you came here? Okay. We need to assign sales area to my sales document type. Most of the people will forget because of this. That will be in a hiding. What will happen if you not maintain? Again, if you are going to VA01, you will get the same error. Not assigned. No, sir, I have assigned. That's fine. So you are telling orally. Assigned, sir, I went inside and I assigned. Correct. You assigned only sales area. That's it, not maintained sales document type. Press enter. Names and all, don't think this is a grade out. It's a grading. Grade out means disable mode. Whatever name is there for CA00 in the enterprise structure, that it will pick. Don't think about names and all. Think about this field, these columns. Okay. Fine, save it. So in the future, what we are going to maintain? Sales area RE, sales area G2, sales area L2, sales area cash sales. We'll see later, no problem. Okay. As of now, just maintain OR concept. Okay, now I think you can able to create a sales order. See, press enter. It will allow. But before creating sales order, we have to complete plant determination and shipping point determination. These two we have to complete in today's class. Green, I will make it green even. I will complete. Okay. Why plant? Plant determination. Determination means see, item category determination. What is the meaning? How it will determine in the sales order. Same way, how plant will determine into sales order. Why plant is required? Any guess? Why plant is required in the sales order? Ship the product storage location, no, sir. Plant information is required. Whatever sales order you are creating, from which plant we are going to lift the material to storage. Do the delivery. Storage location will come in the delivery process. Okay. Okay.
In the sales order level, plant is required. So, in the interview, they will ask you one day, how plant will determine from where it will pick, into sales order. We will not enter manually. See, item category, we will not enter manually. Scheduled category, we will not enter. Same pricing, we will not enter anything. System will pick. Same way, plant code also, system should pick. See? Oh, left side is there. Okay. If I'm going to create a sales order, do it all this. Ah, 10 quantity. What we are expecting? Plant. Plant, right? Yes. No. Plant. Yes. Plant will. So we are expecting CA00 is my plant. So CA00 is my plant. How system will pick this plant? Question. If I'm going to create. Normally there are rules only. Plant determination rules. VD51. Customer material info record. We will discuss in tomorrow class what is the customer material info record. Info record. This is the VD51. Now tell me, Andy. As of now, did I maintain any VD51? No. Customer material. No. See, as per our discussion. No, sir. No, right? One second. One second.
Sorry, really sorry. So, see, if I'm going to create a sales order, suppose, did I maintain anywhere VD51 in our configuration? Fail. Normally, this is the one rule and day. In customer material VD51 level also, we can able to maintain the plant. I will show you in tomorrow class. So far, if I'm going to create a sales order, this is not maintained, so it is failed. Then it will go to the BP, CMR, customer master record. Did I maintain the plant in the CMR? Anyone can guess. No, sir, we are not maintained. We have created that plan. Okay, did we, is there any field in the customer master BP for plant? Anyone in your practice? Field is available or not? Plant field. Available or not? Available, huh? Where? No, sir, not available. We created 3 Plant field is available in the customer master BP. Plant field. No. No, sir. Hey, come on. It's there, sir. Others? It's there. Anyone? Yes, sir. Okay. Yeah. If someone will say yes, Yes, sir. in which tab? ఈవెన్ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను, ఇది చాలా మంది ఇక్కడ ఎంటర్ చేస్తారు, ఎంటర్ చేయొద్దు అని. మర్చిపోయారా? అదే అందుకే కదా మీరు 10-20 Solution. సో ఐ టోల్డ్ యూ టు క్రియేట్ 10 to 20 కస్టమర్ మాస్టర్ బీపీస్. ఎందుకు అంటే మీరు ఒక 20-30 బీపీ కస్టమర్లు క్రియేట్ చేస్తే మీకు ఈ ఫీల్డ్స్ అన్నీ హ్యాండ్స్ అని అయిపోతాయి. ఓ ట్యాబ్స్ ఏమున్నాయి, ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, బీపీ రోల్స్ ఏంటి అని. షిప్పింగ్ ట్యాబ్లో ఫీల్డ్ ఉంది, డెలివరింగ్ ప్లాంట్. ఈ కస్టమర్నే కదా నేను ఇచ్చేది, వెళ్ళి ఈ కస్టమర్నే కదా సేల్స్ ఆర్డర్లు ఇచ్చేది, అవునా? ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆర్ యూజ్ దిస్ కస్టమర్, రైట్? Yeah. Yes or no? Yeah. I'm going to use this customer, right? On this customer only, I'm going to create a sales order. So system will come to the customer master and check here. అయితే కొన్ని కంపెనీలు విల్ మెయింటైన్ అండి. ఇక్కడ ఇప్పుడు నా కరెంట్ క్లయింట్లో మేము మెయింటైన్ చేస్తాం. అంటే ఇఫ్ యూ మెయింటైన్ ఎనీ ప్లాంట్ హియర్, మీ దగ్గర 20 ప్లాంట్లు ఉన్న ఆ కంపెనీ కోడ్లో, కస్టమర్ కెనాట్ బై ఫ్రమ్ ఎనీ అదర్ ప్లాంట్ ఇఫ్ దే మెయింటైన్ హియర్. అందుకని 90% ఆఫ్ ద క్లయింట్స్ విల్ నాట్ మెయింటైన్ హియర్. మెయింటైన్ చేయవు, ఎందుకంటే వాడు ఏ ప్లాంట్ నుంచి అయినా సప్లై చేయాలి కదా. ఒక్కొక్కసారి ఎక్స్ ప్లాంట్లో లేకపోతే వై ప్లాంట్ ఇస్తాడు. అప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లాంట్ మెయింటైన్ చేస్తే దిస్ కస్టమర్ ఈజ్ నాట్ అలౌడ్ టు సప్లై ఫ్రమ్ వై ప్లాంట్. అందుకని 90% మెయింటైన్ చేయరు, దే విల్ నాట్ మెయింటైన్. ఓకే, సో డెలివరింగ్ ప్లాంట్ ఇప్పుడు చూడండి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ కస్టమర్ మాస్టర్ బీపీ, సి plant is available? No, right? No, right? Yes or no? Yeah. No, right? Fail. No. Yeah. Plant will not pick from the customer master. Then it will go to the MM01, MMR. Did I maintain or not in this material master? You have maintained or not? Plant maintained or not? Ekada? In which field? Which tab? Info records. VA01. Material master game. I'm talking about MM01, you are talking about VA01. My question is, in the material master, plant did you maintain or not? Simple. If I am going to use this material master in the sales order, అదే కదండి ఇప్పుడు దాకా చెప్పుకుందాం మనం. ఇదో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తే మన ప్రైస్ వస్తుంది, ఒక డిటర్మినేషన్ రూల్స్, అలాగే ఐటెం కేటగిరీ వస్తుంది, ఒక డిటర్మినేషన్ రూల్, అలాగే షెడ్యూల్ లైన్ వస్తుంది, ఒక డిటర్మినేషన్ రూల్. అదే కదా సోఫార్ చెప్పుకున్నది. అలాగే నా ప్లాంట్ కూడా రావాలి, ఒక డిటర్మినేషన్ రూల్. ఎక్కడో చోట ట్రిగర్ అవుద్ది మీరు ఇచ్చిన డేటాలో. సో సమ్వేర్ ఎల్స్ వీ హ్యావ్ మెయింటైన్ వేర్ ఇన్ ద మెటల్ మాస్టర్. ఎక్కడ, అండర్ విచ్ ట్యాబ్? సేల్స్ ఆర్గనైజేషన్ 1, 2, 3 3 ఉన్నాయి. సేల్స్ ఆర్గనైజేషన్ 1 ట్యాబ్. సో దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ అండి.
ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్, చూడండి ఇక్కడ ప్లాంట్ రాలేదనుకోండి, రియల్ టైంలో ఒక ఇష్యూ రైజ్ చేశారు, ప్లాంట్ రాలేదు అని. అప్పుడు ఏమవుద్ది, మీరు ఎక్కడికి వెళ్ళి చెక్ చేయాలి, అసలు మెటీరియల్ మాస్టర్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. మీరు ఏదైతే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారో, వాట్ ఎవర్ సేల్స్ ఆర్డర్ దే ఆర్ క్రియేటింగ్, వాట్ ఎవర్ మెటీరియల్ దే ఆర్ యూజింగ్, మీకు అది తెలియలేదు అనుకోండి, మీరు కూడా సేమ్ పొజిషనే కదా, ఎండ్ యూజర్ పొజిషనే కదా, బిజినెస్ యూజర్ పొజిషనే కదా. బిజినెస్ యూజర్ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అంటే, మనకు కూడా చెక్ చేయడం తెలియదు అంటే, మనం కూడా సేమ్ పొజిషనే కదా. అప్పుడు వాట్ ఈస్ ద కన్సల్టింగ్ రోల్, అదే ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అప్పుడు ఎందుకు మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ కన్సల్టింగ్ రోల్ ఏంటండి, అసలు ప్లాన్ కావాలంటే నాకు రూల్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ సేల్స్ ఆర్డర్ బేస్ చేసుకుని. ఈ కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేశారా, లేదా ఏదైనా VD51 ఉందా, అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా మెటీరియల్ మాస్టర్లో ఉందా, వాట్ ఎవర్ మెటీరియల్ దే ఆర్ యూజింగ్ ఇన్ ద సేల్స్ ఆర్డర్, ఇన్ దట్ మెటీరియల్ మెయింటైన్ చేశారా లేదా. అసలు మెయింటైన్ చేశారా లేదా అని తెలియాలంటే అసలు ఏ స్కీమ్లోకి వెళ్ళాలని తెలియాలి కదా మీకు. అదే మనం నేర్చుకుంటుంది ఇక్కడ. అందుకే కదా ఐ టోల్డ్ యూ హ్యావ్ టు క్రియేట్ 10 to 20 మెటీరియల్. ఎందుకు మెటీరియల్ రీచ్ చేయాలండి, క్రియేట్ చేయటం నేర్చుకోవట్లేదు. క్రియేట్ చేయటం ఏముంది, MM01, సింపుల్. బట్ వాట్ వీఆర్ లెర్నింగ్, వెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ మెటీరియల్ ఇన్ ద సేల్స్ ఆర్డర్, వాట్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ డిటర్మైనింగ్ ఫ్రమ్ ది మెటీరియల్ మాస్టర్. వాట్ ఆర్ థింగ్స్ డిటర్మైనింగ్, మెటీరియల్ మాస్టర్లో నామ్ బేస్ చేసుకొని, ఐటెం కేటగిరీ గ్రూప్ బేస్ చేసుకొని నాకు ఐటెం కేటగిరీ వస్తుంది అని చెబుతాం ఒకటి, వన్ ఆఫ్ ద రూల్. అలాగే ఇప్పుడు ప్లాంట్, అలాగే కస్టమర్ మాస్టర్ బేస్ చేసుకుని ఇంకోటి, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఇట్ విల్ డిటర్మైన్ ఇన్ ద సేల్స్ ఆర్డర్ ఉంది. ఓకే ఫైన్ అండి. మెటీరియల్ మాస్టర్లో సేల్స్ ఆర్గనైజేషన్ 1 tabలో యూ హ్యావ్ మెయింటైన్ ప్లాంట్ అండ్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ కీ. ప్లాంట్ కోడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంటుందండి, అంటే పాస్, అంతే కదండి. కరెక్ట్. క్లియర్. ఇప్పుడు నౌ యూ హ్యావ్ ఎ క్వశ్చన్. సపోజ్ సార్ 2 levels I have maintained. Here I have maintained CA10, here I have maintained CA00. Which one is the priority అండి? ఫస్ట్ వన్ is the priority. C10 తీసుకుంటాం. If it is there in the customer master also, then C10 is the priority. Suppose we have a customer metal info record also. Suppose we have a 3 plants. కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్లో C20 మెయింటైన్ చేశారు. ఏ కాంబినేషన్, దిస్ కస్టమర్ అండ్ మెటీరియల్ కాంబినేషన్. కస్టమర్ అండ్ మెటీరియల్ కాంబినేషన్. ఇఫ్ ఐ మెయింటైన్ C20, దీస్ 2 ఆర్ సాటిస్ఫైడ్ విత్ VD51, దెన్ సిస్టమ్ విల్ పిక్ C20 irrespective of CA00 from material master. Clear or not? Yeah. So this is the rule only. So there is no configuration. We already done, but you should understand. It's an interview question only. How plant will determine into sales order. See, the plant is determined in the sales order automatically based on the following sequential manner. If you are telling material master first, or immediate next adutadandi. But customer master info record lo unte antadu. Andukani you should tell in a sequential manner. It will check in the customer metal info record first. If not, then go to customer master. If not, then it will pick from the metal master. Clear? Yes or no? Clear and yes. Yes. Shipping point అంటే ఈ ప్లాంట్ దగ్గర నాకు యాక్షన్ జరగాలి అంటే షిప్పింగ్ పాయింట్ మీనింగ్ గుర్తుపెట్టుకోండి. పికింగ్, ప్యాకింగ్, లోడింగ్ యాక్టివిటీస్ అండి. అంటే క్రేన్ చేస్తా ఆ పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, క్రేనా, మాన్యువలా, ఫోర్క్ లిఫ్టా, ఇట్లా మల్టిపుల్ షిప్పింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు చూద్దామండి. మన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఒక ప్లాంట్కి ఒక ప్రపోజ్డ్ షిప్పింగ్ పాయింట్ ఇచ్చాం, అవునా? అసైన్ చేసామా లేదా? షిప్పింగ్ పాయింట్ అసైన్ చేసామా లేదండి? Yes, sir. 0, 1, CA00 అసైన్ చేసాం, అవునా? ఎస్ ఆర్ నో ఎవరీవన్ అండి? క్లియర్? yes, yes. సింపుల్గా ఉంటాయండి. మీరు కాకపోతే కొంచెం బ్యాక్ అంటే మీరు చేసిన కాన్సెప్టే మీకు గుర్తుండాలి అంతే. ఇక్కడ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో
అదే చెప్పుకుంటున్నాను. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఎనీ న్యూ, జస్ట్ వీఆర్ రీక్యాపింగ్, దట్స్ ఇట్. ఇప్పుడు క్వశ్చన్, we already maintain relation in the enterprise structure. See, shipping point రావాలి నాకు CA00 based on the enterprise structure assignment. అవునా? ఎస్ ఆర్ నో? enterprise structure లో అసైన్ చేసాం. ఇదేంటిది? మాన్యువల్ అనుకుందాం. మాన్యువల్ షిప్పింగ్. సపోజ్ అదే ప్లాంట్ CA00 ఉండి CA10 ఉంది అనుకోండి, ఆటోమేటిక్ CA10 క్రేన్ అనుకుందాం. మరి ఇప్పుడు ఇలా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో అసైన్ చేశారు. ఒక ప్లాంట్కి మల్టిపుల్ షిప్పింగ్ పాయింట్స్. దెన్ విచ్ వన్ సిస్టమ్ షుడ్ పిక్? బోత్ సిస్టమ్ షుడ్ పిక్ ఆర్ ఓన్లీ వన్? Sir, we should both. ఐడియాస్ అండి. బోత్ విల్ పిక్ ఆర్ ఓన్లీ వన్? బోత్ ఆర్ వన్ అండి. ఎనీ గెస్? Both. అండి. వై? మాన్యువల్ అండ్ క్రేనా. ఇంకోటి ఉంటుంది అనుకోండి 20 ఫోర్క్ లిఫ్ట్. దెన్ అంటే మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఫోర్క్ లిఫ్ట్, మాన్యువల్, క్రేన్ 3 తీసుకొసుకుంటుందా? మీరు చెప్పండి. ప్లాంట్ 3 తీసేసుకున్నది ఇలా ఉంటుందా? ఉంటుందా? అందరు పని చేస్తారా మీ ప్లాంట్లో? స్టాక్ ఉందండి, లిఫ్ట్ చేయాలి. దే ఆర్ గోయింగ్ టు డూ ది డెలివరీ ఆర్ షిప్మెంట్. So based on criteria, right? Based on criteria, if they are using crane, then we use CA10 based on the requirement, right? Correct. Based on the requirement. Exactly. Correct. You are right. ఏ బేస్ చేసుకొని ఉంటుంది? ఇది మాన్యువల్ షిప్మెంట్ రిక్వైర్డ్, ఇది క్రేన్ అయితే రిక్వైర్డ్, ఇది ఫోర్క్ లిఫ్ట్ అయితే కరెక్ట్ అని దేని బేస్ చేసుకొని ఉంటుంది? ఎనీ ఐడియా? Location. కాదు, లొకేషన్ కూడా కాదు. ఎందుకంటే వీ కెన్ యూజ్ క్రేన్ ఎనీవేర్, యూ కెన్ యూజ్ ఫోర్క్ లిఫ్ట్ ఎనీవేర్, అవుట్ సైడ్ ఆర్ ఇన్ సైడ్. ఫోర్క్ లిఫ్ట్ అంటే తెలుసా మీకు? అంటే సారీ అండి, ఫోర్క్ లిఫ్ట్ అంటే తెలుసా? ఫోర్క్స్ ఉంటాయి, 2 ఫోర్క్లు ఉంటాయి. అంటే లైక్ యూనో టూ ఫోర్క్స్ దేర్. మెట్రోలో కింద ఎక్కడ చూసారా? మెట్రో షాపింగ్ మాల్ ఉంది కదా, ఒక మిషన్ తిరుగుతూ ఉంటుంది చిన్నది. అంటే ఆ లిఫ్ట్ చేస్తూ ఉంటది, పెడుతూ ఉంటది. కింద 2 ఫోర్క్లు ఉండి పైకి లిఫ్ట్ చేస్తుంది కదా కాటన్స్. అవునా? దట్స్ కాల్డ్ ఫోర్క్ లిఫ్ట్. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, ఫోర్క్ లిఫ్ట్ బయట ఇచ్చేయచ్చు, లోపల ఇచ్చేయచ్చు. దెన్ బేస్ ఆన్ ద మెటీరియలే కదా. గ్లాస్ కైండ్ ఆఫ్ అనుకోండి, యూ కెన్ యూజ్ మాన్యువల్. అవునా? అదే బాక్స్ కైండ్ ఆఫ్ అనుకోండి, ఫోర్క్ లిఫ్ట్ ఇచ్చేస్తారు. అలాగే ఇంకోటి బిగ్ మిషనరీ అనుకోండి, క్రేన్ ఇచ్చేస్తారు. am I right? Yes or no? అంటే యువర్ మెటీరియల్ ఈజ్ ద మ్యాటర్. ఒక్కసారి 1 సెకండ్ అండి. అన్ని అంటే మనకి మొత్తం మన డైలీ లైఫ్లో మనకి అంటే ఎగ్జాక్ట్గా తెలిసినాయండి. బట్ ఎస్ఐపిలో ఎలా ఉంటాయి అని జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, ఓకే. ఇప్పుడు అంటే మీ మెటీరియల్ మాస్టర్ ఈజ్ ది వన్ ఆఫ్ ద పారామీటర్. అలానే నా దగ్గర 1000 మెటీరియల్ ఉన్నాయి. ఇక్కడ మెటీరియల్ అని ఎంటర్ చేయలేనండి. 1000 మెటీరియల్, ఈ మెటీరియల్ అయితే ఇది రావాలి, ఈ మెటీరియల్ అయితే ఇది రావాలి. అప్పుడు ఏం చేశాడంటే కంబైన్డ్ చేశాడు మెటీరియల్ని. కంబైన్ టుగెదర్ 1000 మెటీరియల్లో 500 మెటీరియల్స్ అనుకోండి. లోడింగ్ గ్రూప్ డిఫరెన్షియేట్ చేశాడు. 1000 మెటీరియల్ ఉంటే ఒక 500 మెటీరియల్స్ కంటైన్ 0001 అనుకోండి. అప్పుడు ఏ మెటీరియల్ వచ్చిన సేల్స్ ఆర్డర్లో వాట్ ఎవర్ మెటీరియల్ విచ్ ఈస్ కమింగ్, దట్ మెటీరియల్ కంటైన్ 0001 సిస్టమ్ విల్ పిక్ CA00. am I right? yes or no? అంతే కదా, అర్థమైంది కదా. అంటే ఒక గ్రూప్ ఆఫ్ లోడింగ్ గ్రూప్తో లింక్ చేశాడు. అంటే 500 మెటీరియల్ మాస్టర్లో 0001 మెయింటైన్ చేశాడు. అప్పుడు ఏంటి ఇక్కడ CA123B 5 క్వాంటిటీ. ఇప్పుడు ఇది 600 మెటీరియల్ అనుకోండి సపోజ్. అంటే 500 మెటీరియల్లో 0001 మెయింటైన్ చేశాడు. ఏ మెటీరియల్ వచ్చినా దట్ మెటీరియల్ కంటైన్ 0001 సిస్టమ్ విల్ పిక్. అలాగే బిలో
02 మెయింటైన్ చేశాడు. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ మెటీరియల్ 0002. Which shipping point will pick? CA00 or CA10 for second line item? CA00. Wait. CA10 కదా, Yes, CA10. Shipping point is 0. అంతే కదా. ఎందుకు? ప్లాంట్ ఈజ్ సేమ్, ప్లాంట్ లొకేషన్ ఈజ్ సేమ్, బట్ మై మెటీరియల్ కంటైన్ లోడింగ్ గ్రూప్ ఈజ్ 0002. Then whatever combination, this is the combination, this is the design, this is what shipping point determination. Shipping point determination. How shipping point will determine into sales order? It's a very, very important question. Definitely they're going to ask you in the interview. Okay? ఎందుకంటే వాడు మిమ్మల్ని ట్రిక్కీ ఎట్లా చేస్తారంటే, నేను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో అసైన్ చేసే కదా, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ అగైన్ అంటాడు. నేను ఏవైతే ఎక్స్ప్లెనేషన్ చేశానో మీకు అదే అండి. ఎందుకంటే నాకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఒకటి ఉంటే ఓకే, మరి మల్టిపుల్ ఉంటే ఒకటి ఉన్నా కూడా రాదండి, విల్ నాట్ కమ్. సో దెర్ ఈజ్ ఎ రూల్ బేస్డ్ ఆన్ మై మెటీరియల్ మాస్టర్ సిస్టమ్ విల్ ఐడెంటిఫై విచ్ వన్ ఈజ్ ద పక్కా వన్, విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, లెట్ మీ అలౌ అండి. సో దిస్ ఈజ్ వాట్ అండి. అదే మీరు అడగచ్చు, సార్ మనం యాజ్ ఆఫ్ నౌ ఒకటే కదా, కరెక్ట్, ఒకదానికైనా మీరు చేయాల్సి ఉంది, ఈ రూల్ చేయాల్సి ఉంది, మల్టిపుల్ అని చేయొచ్చు. అలాగే షిప్పింగ్ కండిషన్ అండి, షిప్పింగ్ కండిషన్. ఇప్పుడు చెప్పండి అండి, షిప్ లోడింగ్ గ్రూప్ ఎక్కడ మెయింటైన్ చేశారండి మెటీరియల్ మాస్టర్లో? ఇన్ విచ్ ట్యాబ్? Material master. మెటీరియల్ మాస్టర్ ఇన్ విచ్ ట్యాబ్? అదే మీ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పర్టైజ్, మీ ఎక్స్పర్టైజ్. And plant. ప్లాంట్ కాదు, సేల్స్ జనరల్ ప్లాంట్ వ్యూ, Oh, థర్డ్ వన్, రైట్? Yes. సేల్స్ ఆర్ 1, సేల్స్ ఆర్ 2, సేల్స్ ఆర్ 3, అదే జనరల్ ప్లాంట్ వ్యూ దాంట్లో ఉందండి. వెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ మెటీరియల్ సిస్టమ్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ప్లాంట్ డిటర్మైన్ అయిపోద్ది యాజ్ పర్ రూల్, దిస్ రూల్. ఇమ్మీడియట్ నెక్స్ట్ ప్లాంట్ రాగానే షిప్పింగ్ పాయింట్ కోసం, సో అగైన్ ఇట్ విల్ చెక్ ది లోడింగ్ రూమ్, ఇక్కడ సాటిస్ఫై అయిపోద్ది, ప్లాంట్ సాటిస్ఫై అయిపోద్ది. తర్వాత వెన్ వీ విల్ షిప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్ ఇమ్మీడియట్, అలాంటి కండిషన్ ఉంటుందండి. ఆ కండిషనే షిప్పింగ్ కండిషన్. మనం 01 మెయింటైన్ చేసామండి. ఎక్కడ మెయింటైన్ చేసామండి? మీరు ఎక్కడ మెయింటైన్ చేశారు? వేర్ యూ హ్యావ్ మెయింటైన్ 01? అండర్ షిప్పింగ్ ట్యాబ్ ఆఫ్ వేర్? customer master. కస్టమర్ మాస్టర్లో, బీపీలో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో షిప్పింగ్ ట్యాబ్లో మెయింటైన్ చేశారు. ఎందుకు తెలియాలి ఇవన్నీ అంటే, షిప్పింగ్ పాయింట్ రాలేదని రైట్ చేశారు అనుకోండి ఇన్సిడెంట్, మీరు చెక్ చేయాలి. వాళ్ళు ఇది ఇస్తారు మీకు, ప్రొడక్షన్ డేటా ఇస్తారు. ప్రొడక్షన్లో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ది సేల్స్ ఆర్డర్, ఈ డేటా ఇస్తారు. అప్పుడు షిప్పింగ్ కండిషన్ ఏముంది నా కస్టమర్ మాస్టర్లో, మెటీరియల్ మాస్టర్లో లోడింగ్ గ్రూప్ ఏముంది, నా ప్లాంట్ ఏమొచ్చింది, ఈ 3 కాంబినేషన్లో బ్యాక్ ఎండ్ ఇదే OVL2 అండి. వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి టీ కోడ్ OVL2. OVL2కు ముందెళ్ళరు. మీరు ముందే OVL2కి షిప్పింగ్ పాయింట్ రాలేదు అన్నారనుకోండి, సపోజ్ ఇఫ్ దే విల్ టెల్ షిప్పింగ్ పాయింట్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ అన్నారనుకోండి, మీరు ఇమ్మీడియట్గా OVL2కి వెళ్ళి కాంబినేషన్ ఉందా లేదని చెక్ చేయాలి. మీరు ఎలా చెక్ చేస్తారు? చాలా ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. హౌ వీఆర్ గోయింగ్ టు చెక్ విచ్ వన్ ఈజ్ ద రెలవెంట్ టు యువర్ సేల్స్ ఆర్డర్? అప్పుడు ఇది సోర్సు, ఇది డిజైను, ఇది సోర్సు, ఇది డిజైను. సో దీంట్లోకి వెళ్ళి కస్టమర్ మాస్టర్లో ఏముంది, 01 ఉందా, మెటీరియల్ మాస్టర్లో 0001 ఉందా, ఇక్కడ ఎంట్రీ లేకపోయి ఉండొచ్చు 01 కాంబినేషన్లో. అప్పుడు మాత్రమే యూ హ్యావ్ టు give completely. Yes, whatever you are going to use the customer master and material master, these are the data you have maintained the master data, but in the background there is no OVL2 combination to determine whatever they are expecting. అలా ఎనాలిసిస్ చేయాలి. అదే మన ఐటీ కన్సల్టింగ్ జాబ్. వాడి ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్కి బ్యాక్ ఎండ్ ఏముంది, నాట్ ఓన్లీ షిప్పింగ్ పాయింట్, ప్రైసింగ్ అనుకోండి, షిప్పింగ్ ఐటమ్ కేటగిరీ ఆర్ షెడ్యూల్ లైన్ కేటగిరీ ఆర్ వాట్ ఎవర్,
అదే మనం నేర్చుకున్నది ఇప్పుడు వరకు. ఇదేనండి, అంతే. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ది సేల్స్ ఆర్డర్, కస్టమర్ మాస్టర్ 01 సాటిస్ఫైడ్, మెటీరియల్ మాస్టర్ 001 సాటిస్ఫైడ్, plant is already there. So these 3 are satisfied. Whatever you mapped. మళ్ళీ చూడండి, వాడు ఇంకొక ట్రిక్ వేస్తాడు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో నేను ఇది అసైన్మెంట్ చేయలేదు, ప్లాంట్ అండ్ షిప్పింగ్ పాయింట్. మరి OVL2లో కాంబినేషన్లో అలౌ చేస్తుందా? చేయదండి. మీరు అక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కానీ ఇఫ్ యు ఆర్ నాట్ అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్, సిస్టమ్ విల్ నాట్ అలౌ హియర్. ఫస్ట్ ప్రయారిటీ దట్, సెకండ్ యాక్షన్ దిస్. ఓకే, ఏం చేద్దాం? ఎస్పిఆర్ఓ పాత్ మీద వెళ్ళండి యాజ్ పర్ బుక్. నేను డైరెక్ట్గా OVL2 వాడు అడుగుతాడండి ఇంటర్వ్యూలో, వాట్ ఈస్ ది టీ కోడ్ ఫర్ షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్? ఇన్వెంటరీస్ 01 0001 ప్లాంట్ CA00 మై ప్రపోజల్ షిప్పింగ్ పాయింట్ CA00. క్లిక్ ఆన్ ఎంటర్, దెన్ సెలెక్ట్. అంతే అండి, డన్. 2 అయిపోయినాయి కదా. ఎస్ సార్, నో అండర్స్టూడ్ కదా? ప్లాన్ డిటర్మినేషన్ ఎలా అవుద్ది, షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ ఎలా అవుద్ది? ఎస్ ఆర్ నో? క్లియరా? Yes. సో ఇక్కడే ఉందండి షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్, OVL2. సో ఇది SPRO పాత్, అండర్ SPRO లాస్ట్కి ఎగ్జిక్యూషన్లో ఉంటుంది షిప్పింగ్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, ద షిప్పింగ్ పాయింట్ ఈజ్ డిటర్మైన్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ షిప్పింగ్ కండిషన్, లోడింగ్ గ్రూప్, ప్లాంట్ ఈక్వల్ proposed shipping point or shipping point, whatever. Tomorrow you can able to create sales order. చూడండి, డే 1 అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎందుకు, అసలు కస్టమర్ మాస్టర్ ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడు వీఆర్ ఇన్ ద పొజిషన్ టు అండర్స్టాండ్, ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అంటే, లేదా ఒక కంట్రీలో కానీ 100 కంట్రీస్ కానీ, లెట్ ఇట్ బి 100 కంట్రీస్ అయితే 100 స్ట్రక్చర్స్ ఉంటాయి అంతే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్. సో if they want to create a sales order, these many setup is required in the background. Otherwise, they cannot. Okay. Anyway, that part we'll see in tomorrow class. Thank you so much. We just complete it. Okay. Okay. Thank you.